అమరావతిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో అలీ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సమావేశం 15 నిమిషాల పాటు సాగింది. తాజా భేటీతో టీడీపీలోకి అలీ చేరడం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా జరుగుతోంది. అలీ గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లతో కూడా భేటీ అయ్యారు. అప్పుడే ఇదే రకమైన ప్రచారం జరిగింది. ఏ పార్టీలో చేరినా గుంటూరు నుంచి పోటీ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అలీ తన అభిప్రాయాన్ని ఎక్కడా వెల్లడించలేదు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, చంద్రబాబు అలీ భేటీలో ఏ అంశాలు చర్చించారు? అయితే సీఎం చంద్రబాబు కూడా ఉదయం పూట కూడా సినీ నటుడు ఆలీ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. గతంలో కూడా ఒకసారి సీఎం చంద్రబాబును కూడా ఆలీ కలిశారు. ఏదైతే గుంటూరు జిల్లా నుంచి కూడా అతను పోటీ చేయాలని ఆసక్తి చూపుతా ఉన్నారు. ఏ పార్టీ అయితే గుంటూరు జిల్లా టికెట్ ఇస్తుందో ఆ పార్టీలో చేరతానంటూ కూడా ఆలీ తన సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే ఆలీ కూడా కొంత సన్నిహితంగా ఉంటానే ఉన్నారు. ఇది ఎక్కువ వైసీపీ కాంచి ఇటు జనసేన కూడా టీడీపీకి వెళ్ళి కూడా ఆలీ కూడా ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు. ఆలీ కూడా రేపో మాపు అన్నట్టు కూడా టీడీపీలో చేరతానంటూ కూడా ఏదైతే టీడీపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తమే చూస్తుంటే ఈ రోజు ఆలీ భేటీ కూడా కొంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఏదైతే ఆలీ ముందు నుంచి కూడా గుంటూరు జిల్లా వైపు నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇటు టీడీపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మల్లికార్జున, అలీ గుంటూరు నుంచే పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎక్కువ చూస్తుంటే ఏదైతే గుంటూరు తూర్పులో కూడా మైనార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎక్కువ ఉన్నారు. గుంటూరు తూర్పు నుంచి కూడా వేణుగోపాల్ ఇప్పటికే టీడీపీ తరఫు నుంచి పోటీ చేయగా అతనికి కూడా సీటు వచ్చే అవకాశం లేదంటూ కూడా కొంత పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. అక్కడైతే ఏదైతే సీటు ఖాళీ ఉందో అక్కడ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి, అంతేకాకుండా సినీ నటుడు తమ్ముడు ఆలీ తమ్ముడు భావి కూడా గుంటూరు తూర్పు ప్రాంతానికి చెందిన మహిళగా చెప్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో అయితే ఆలీకి కూడా ఓటు ఎక్కువగా పడుతున్న ఆసక్తి కూడా ఆలీ చూపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఈ పద్యంలో కూడా తూర్పు నుంచి కూడా ఆలీ పోటీ చేయాలని చెప్పి భావిస్తా ఉన్నారు. ఈ దేశంలో మైనార్టీ తరఫు నుంచి ఓటు బ్యాంక్ ఎక్కువ సందర్భంగా అతను పోటీ చేస్తే గెలుపొందుతానన్న ఆయన ధీమాతో కూడా టీడీపీ నుంచి అవకాశం కోరుతా ఉన్నాడు ఆలీ. మల్లికార్జున, ముందు మనం చూసుకున్నట్టయితే వైసీపీ నేత జగన్ ని కలిశారు, తర్వాత జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. ఇప్పుడు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి? ముందుగా చూసినప్పుడు పాదయాత్రలో కూడా సినీ నటుడు ఆలీ కూడా కలిశారు. ఏదైతే సీటు విషయంలో ఆయన కూడా సంప్రదించినట్టు తెలుస్తా ఉంది. అతని నుంచి స్పష్టమైన హామీ ఇంకా రానట్టు తెలుస్తా ఉంది. అయితే జనసేన పవన్ కళ్యాణ్ తో కూడా మన ఆలీ కూడా చాలా దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన్ని గట్టిగా రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన అడిగారా లేదా అనేది ఆయన అంతర్గతంగా ఆయన చర్చించుకున్న పరిస్థితి. అయితే టీడీపీ వైపు కూడా ఎక్కువ ఆలీ మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కువ సార్లు కూడా టీడీపీ నుంచే వాళ్ళ సన్నిహితుల దగ్గర కూడా టీడీపీ నుంచే నేను పోటీ చేస్తాను, టీడీపీ నుంచే గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసి గెలిపోయి నేను శాసనసభకి వెళ్తానంటూ కూడా ఆలీ కూడా తన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. అందుకనే ఎక్కువ శాతం కూడా టీడీపీ నుంచి టికెట్ కావాలన్న ఆశతో కూడా సీఎం చంద్రబాబు కూడా ఆలీ కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఉదయం కూడా ఆలీ కూడా సీఎం చంద్రబాబుని కలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గంట సేపు పాటు కూడా సీఎం చంద్రబాబు కోసం వెయిట్ చేసి అనంతరం 15 నిమిషాల పాటు కూడా సీఎం చంద్రబాబుతో కూడా ఆలీ కూడా భేటీ అయ్యి ఈ గుంటూరు జిల్లాలోనే టికెట్ కావాలి, నేను గెలుపొంది చూపిస్తాను, కంపల్సరీగా టీడీపీని అక్కడ అధికారం తీసుకొచ్చి చూపిస్తాను అన్నట్టుగా కూడా సీఎం చంద్రబాబు చెప్పినట్టు ఆలీ సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. మాదిరి. ఓకే రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.